హిందీ దివస్ మన పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి హిందీ భాషా ఉపాధ్యాయులైనటువంటి సాయి కుమార్ మరియు సంగీత మేడంలకి ముందుగా ప్రత్యేక అభినందనలు మరియు ఇందులో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా చిరంజీవుల విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ జాతీయ భాష హిందీ అంటే భారతదేశంలో విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఇవన్నీ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? మన మాతృభాష ఏది? తెలుగు. సో ఇంకా కొందరికి ఉర్దూ ఉండొచ్చు. సో మన భారతదేశంలో చూస్తే సుమారు 1600 పైగా భాషలు మాట్లాడతారు, అంటే మాండలికాలతో కలుపుకొని. అఫీషియల్గా 22 భాషలు. రాజ్యాంగం గుర్తించిన భాషలన్నీ భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఉంటాయి లాంగ్వేజెస్. ఇవి 22 అయితే అందులో మన రాజ్ భాష, దీన్ని ఏమంటాం, దేవనాగరి స్క్రిప్ట్ నుంచి తీసుకోబడిన భాష ఏది? హిందీ. ఈ హిందీ భాషని 1949లో భారత రాజ్యాంగంలోని 343(1) ఆర్టికల్ దాని ద్వారా తీసుకొని దాన్ని ఏం చేశారు, ఆమోదించి 1949 నుంచి తర్వాత 1950 జనవరి 26 దాన్ని ఆమోదించడం జరిగింది. అప్పుడు 1960 ఆన్వర్డ్స్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అంటే అది 60 తర్వాత మనం జాతీయ హిందీ భాషను జరుపుకుంటున్నాం. సో ఈ హిందీ భాషకు చాలామంది కవులు, మైథిలి శరణ్ గుప్త కావచ్చు, ప్రేమ్చంద్ కావచ్చు, ఇలా కాకాజీ కాలేకర్ కావచ్చు, చాలామంది హిందీ కవులు భాషాభివృద్ధికి కృషి చేశారు. ఇప్పుడు తెలుగులో నన్నయ్య, ఎర్రన్న, తిక్కన ఉంటారు కదా. సో అలా ఎంతోమంది ఇందులో కూడా హిందీ కొరకు ఈ కాకాజీ కాలేకర్ వంటి వాళ్ళు ఉద్దండులు హిందీ కొరకు ప్రయత్నం చేశారు. సో అప్పటి నుంచి మన పార్లమెంట్ కూడా దీన్ని ఆమోదించి హిందీ పార్లమెంట్లో హిందీని మరి ఇంగ్లీష్ అధికార భాషగా తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో తీసుకున్నట్లయితే అత్యధిక భాష ఉన్నటువంటి 840 లాంగ్వేజెస్ ఉన్న దేశం ఏదంటే గయానా, న్యూ గయానా. ఆ తర్వాత భారతదేశంలో 740 భాషలు అధికారికంగా, మాండలికాలను పట్టుకుంటే 1500 అంటే 1600 పై భాషలు మాట్లాడతారు. ఎవరైనా తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటే ఏది కావాలి? ముందు మాతృభాష. సో మాతృభాషను ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలా, ఒక్కొక్క మాతృభాష మాట్లాడతారు. లాంబాడి కావచ్చు, గోండు కావచ్చు. ఇప్పుడు మన మేడమ్స్ ఉన్నారు ఇక్కడ, సంగీత మేడం, వాళ్ళ మాతృభాష వేరు. సో అలా చాలామంది మాతృభాషలు వేరే వేరే భాషల్లో మాట్లాడతారు. అలాంటి చాలా ఉన్నాయి. 1600 దాకా భాషల, 1599 అంటే 1600 వరకు ఉన్నాయి. అత్యధికంగా అది ప్రపంచంలో మాట్లాడే భాష ఏది? మ్యాండరిన్, చైనీస్ లాంగ్వేజ్. సో అలాంటి భాషలు మన భావ వ్యక్తీకరణకు అవసరం. మన భారతదేశంలో ఈ హిందీ భాష మన భారతీయ సంస్కృతి మరి వైభవాన్ని గురించి, మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని గురించి తెలియజేయడానికి ఈ భాష ఆవిర్భవించిందని చెప్పవచ్చు. సో ఈ భాష అనేది ఎప్పుడు కూడా మన భారతదేశంలో భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఉద్దండుడు. ఆయన మాతృభాష తెలుగైనప్పటికీ ఎన్ని భాషలు నేర్చుకున్నాడు? సుమారు 16 భాషల్లో పండితుడు. అంటే కేవలం మాట్లాడడం కాదు, పండితుడు. సహస్రపన్ ఇందులో అనువదించే విశ్వనాథన సత్యనారాయణ 1000 పడగల్ని సహస్రపన్ హిందీలోకి అనువదించాడు. సో ఇలా పిల్లలు, మనము కూడా మన మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలి. జాతీయ భాష అయినటువంటి బ్రజ్ భాష అంటారు, హిందీని కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది మన జాతీయ భాష. భారతదేశంలో అనేక ప్రాంతాలు ఉంటాయి. సుమారు 11 రాష్ట్రాలు హిందీ మాట్లాడే రాష్ట్రాలే. అంటే మేజర్ లాంగ్వేజెస్ భారతదేశంలో ఏ భాష మాట్లాడుతున్నారు? హిందీ తర్వాత తెలుగు, ఇట్లా ఉంటాయి. సో కాబట్టి ఆ హిందీని మనం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. హిందీలో మాట్లాడండి. హిందీ సీకో, హిందీ మే పడో, హిందీ ఆగే పడో. సో ఆ విధంగా హిందీ భాష కొరకు కృషి చేస్తున్న చాలా అభినందనీయం. ఇక్కడ పెయింటింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి హిందీ భాషా ఉపాధ్యాయులు, హిందీ పండితులను చాలా అభినందిస్తున్నాను. అలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాష వాళ్ళు ఆచార్య గిడుగు రామమూర్తి
అది వ్యావహారిక భాష కావచ్చు, కాళోజీ నారాయణ గురించి మన మన భాష గురించి తెలుగు తెలంగాణ యాస భాష తెలంగాణ భాష దినోత్సవం కావచ్చు. సెప్టెంబర్ 17th వస్తుంది, తెలంగాణ విమోచన దినం జరుపుకోవచ్చు. మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క పార్ట్ ఇంకా చాలా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ డేస్ జరుపుకోవాలి. యుఎన్వి డే కావచ్చు, December 10 హ్యూమన్ రైట్స్ డే కావచ్చు, ఎన్విరాన్మెంటల్ డే కావచ్చు. ఇట్లా రకరకాలుగా జరుపుకుంటే విద్యార్థులు అవగాహన ఏర్పడుతుంది ఎందుకు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం అనేది. సో వాళ్ళ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేదు. సో ఇప్పుడు హిందీ దివస్ కూడా సెప్టెంబర్ 14th జరుపుకోవాలి, కానీ సెలవు రావడం వల్ల ఈరోజు జరుపుకుంటున్నాం. అందుకు మీ హిందీ భాష ఉపాధ్యాయులను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే రాబోయే సైన్స్ డే ఉంది. సైన్స్ డేకి సంబంధించి ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు. February 28th నాడు రామన్ ఎఫెక్ట్ దాని గురించి కూడా సైన్స్ డే జరుపుకోవాలి. సో మ్యాథమెటిక్స్ డే. సో ఇలా చెప్తుంటే చాలా ఇంపార్టెంట్ డేస్ జరుపుకోవాలి. సో మీ అందరు కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంపొందించడానికి ఇలాంటి ఉత్సవాలు ఇంపార్టెంట్ డేస్ చాలా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ హిందీ భాష ఇది దేశ భాష, ఎవరిదో కాదు. ఇప్పుడు కొన్ని దేశాలు చూస్తే నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా దేశాలు హిందీని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు మాస్కో వెళ్ళినట్లయితే మాస్కో దేశంలో కూడా రష్యా వాళ్ళు కూడా అక్కడ ఈ యొక్క హిందీ భాషను ప్రోత్సహిస్తున్నారు. మనం కూడా ప్రతి సంవత్సరం ఒక భాషను నేర్చుకుంటాం. మనకు పోయినసారి హర్యానా భాష నేర్చుకున్నాం, అంటే మన పాఠశాల విద్యాశాఖలో. సో మీరు కూడా ఏ భాషను నేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు మీరు మొబైల్ వాడుతుంటారు. చాలామంది పిల్లలు మొబైల్ను విస్తృతంగా ఎక్స్టెన్సివ్గా వాడుతుంటారు, కానీ మంచి పనికి వాడండి. డ్యూలింగో యాప్ ఉంటుంది, డ్యూలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. భారతదేశంలో ఎన్ని భాషలు, పివి నరసింహారావు 16 భాషల్లో ఏ విధంగా పాండిత్యం సంపాదించారో మీరు కూడా ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. సో మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేయండి. ముందు మన భాషలు నేర్చుకోండి, మాతృభాషలో రాణించండి. ఫస్ట్ మాతృభాషలో రాణించినప్పుడే గాంధీజీ అంటారు, మాతృభాషలు ఎవరైతే ప్రావీణ్యత సాధిస్తారో వాళ్ళే ఇతర భాషల్లో సులువుగా నేర్చుకుంటారు. కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ మదర్ టంగ్. సో మన మాతృభాషను మర్చిపోకుండా ఇతర భాషలు కూడా అదనంగా నేర్చుకుంటూ ఆంగ్ల భాషను కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, వీ షుడ్ నో ఇంగ్లీష్, వీ షుడ్ టాక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో ఈ భాషలన్నింటినీ కూడా మనం అందరినీ గౌరవించాలి. మన భారతదేశంలో 22 భాషలు అధికారికంగా గుర్తించారు. ఆ 22 భాషల్లో అది రిటర్న్గా అంటే ఎగ్జామ్స్ కూడా రాయడానికి యూపీఎస్సీ కానీ అది పర్మిషన్ ఇచ్చింది. సో ఇలా చాలా ఓపికగా మీరు వింటున్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి హిందీ భాష ఉపాధ్యాయులు మరొకసారి అభినందిస్తూ, మీకు ఒక పాఠశాల తరఫున ఇద్దరిని కూడా మరి చంద్రునికో నూలు పోగులకు వచ్చిన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. हमारा लगता हमको प्यारा प्यारा लल के पास हम नवाते ईवोली मिली है गाते किसान खेत में हल चलाते तरह तरह अन्न उगाते. धन्यवाद. मेरा नाम नक्कू है, 7वीं कक्षा में पढ़ता हूँ. मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाओ, मन करता है चंदा बनकर सप्तारों पर अगर दिखा, मन करता है तितली बनकर दूर दूर तक उड़ते जा, मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुना, मन करता है तितली बनकर चू 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 शोर मचा, मन करता है चरखी लेकर पीले लाल पतंग उड़ा. धन्यवाद. रेलवे स्टेशन. चुक 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 आती रेल, गड़ 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 जाती रेल, टन 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 घंटी बजती तब स्टेशन आती रेल. लोहे की है पटरी इसकी जिसके ऊपर चलती रेल, इधर उधर सबको ले जाती सबकी सेवा करती रेल. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन.
ओहो मन में है विश्वास, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन। हम चलेंगे साथ साथ, चारों हाथों में साथ, हम चलेंगे साथ साथ एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन। नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन। धन्यवाद। जुनेरा तहूर, मैं 8वीं कक्षा में पढ़ती हूँ और आप सभी को मेरी तरफ से शुभ प्रभाष। आप सभी को हिंदी दिवस की बहुत बहुत शुभकामनाएं। हम होंगे कामयाब इन ग्रुप। पाठ का नाम कौन? अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन, अगर न होते निर्मल नदियाँ जग के प्यास बुझाता कौन, अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन, अगर न होते पेड़ फिर भला फिर ये हरियाली फैलाता कौन, अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन, अगर न होता बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन। हम होंगे कामयाब ग्रुप। एक मनज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसपे सम्मुख झुकी हुई पृथ्वी विनीत न बदले है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, जो कुछ न्यस्त प्रकृति में है वो मनुज मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। धन्यवाद। नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवन्दिनी, नित्यं पद्मालयं देवी सामं पातु सरस्वती। वसुदेवासुतं देवं कंसचाणूरमर्दनं, देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हम 7th क्लास। मेरा नाम विवेक है, मैं 7वीं कक्षा में पढ़ता हूँ। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसे फसलों वाला प्यारा देश। इसके कण कण में संदेश, इसे पावन यहाँ देश, इसे पावन यहाँ देश। धन्यवाद। सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे देश, फसलों वाला प्यारा देश। इसके कण कण में संदेश है, सा पावन है यह देश, है दरी का स्वर्ग रही अपना प्यारा
मेरा नाम डी हारिका है, मैं 9वीं कक्षा में पढ़ती हूँ। मेरा नाम लक्ष्मी है, 9वीं कक्षा पढ़ती हूँ। मेरा नाम सिद्धाहासिनी है, मैं 9वीं कक्षा पढ़ता हूँ। मेरा नाम हारिका है, मैं 9वीं कक्षा में पढ़ती हूँ। पाठ का नाम जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, आह दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा की नहीं लालच हमको तोड़े में गुजरा होता है। मिलजुल के रहो और प्यार करो, एक चीज रही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। धन्यवाद। नमस्कार और सभी मास्टर और टीचर को मेरा नमस्कार। मेरा नाम आयशा मुस्कान है, मैं 7वीं कक्षा में पढ़ती हूँ। पाठ का नाम हिंद देश के निवासी। हिंद देश के निवासी सभी जान एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गूंदे माला में एक है, कोयल की कूक न्यारी पपीहे के टेर प्यारी, कोयल की कूक न्यारी पपीहे के टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, हिंद देश के निवासी सभी जान एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी, जाकर मिल गई सागर में हुई सब एक है। धन्यवाद। नामुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। रास्ते पे चलूँगा ना डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के, मंजिल से पहले न लूँगा कहीं दम, आगे ही आगे बढ़ाऊँगा कदम, दाहिने बाएं दम, नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। धूप में पसीना में बहाऊंगा जहाँ, हरे भरे खेत में लहराएंगे वहाँ, धरती पे भागे ना पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं दम, नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। धन्यवाद।